మొదటిగా అతి శ్రేష్టమైన దేవాది దేవుని నామమున చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేసుకుంటూ సజీవాహిని సమర్పించు కాంక్వరర్స్ నో మోర్ చైన్స్ అనే యవ్వనస్తుల కోసం ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి మనల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. వి వెల్కమ్ యూ టు దిస్ ప్రోగ్రామ్. అండ్ చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, నా దేవా, నా ప్రభువా, మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్థుతులు స్తోత్రములయ్యా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తవు నేను మహా గొప్ప దేవా, నీకే స్థుతులు స్తోత్రములయ్యా. నీ వాక్యం ధ్యానించుటకు నా దేవా, దీన్ని స్తుతించి ఆరాధించడం చేర్చిన విధానానికి స్తోత్రములయ్యా. ఎంతోమంది ఈ నిమిషం చూడలేకపోచుండగా నా ప్రభువా, మాకు ఆయుష్నిచ్చి మా జీవాన్ని ఇచ్చిన దేవా, బ్రతికించిన విధానానికై స్తోత్రములయ్యా. నీ ప్రణాళిక చొప్పున నా దేవా, మా జీవితాలు ఉండులాగానే సహాయం చేయమని కోరుకుంటున్నాను ప్రభువా. నీవు ఇచ్చిన జ్ఞానంతో తగినట్టుగా నడుచుకునే కృపను మాకు దయచేయమని కోరుకుంటున్నాను ప్రభువా. నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాను యేసయ్య. ఇదిగో యేసయ్య, వాక్యం చెప్పవచ్చు నీ బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నాను నా ప్రభువా. ఆ బిడ్డని శిలో చాటున మరుగుపరుచుకుని నా దేవా, ఈ వాక్యం ఎక్కడికి చేరాల్సి ఉన్నదో నా ప్రభువా, అక్కడికి ఈ వాక్యాన్ని తీసుకుని వెళ్ళమని ప్రార్థిస్తున్నానయ్యా. సర్వాధిపతి అయిన దేవా, సర్వసృష్టికి ఆధారభూతుడైన మా గొప్ప తండ్రి, ఈ వాక్యాన్ని నా దేవా ఎన్నో విధాలుగా నా దేవాన్ని సువార్త ప్రకటించబోచుండగా నా ప్రభువా, అక్కడికి ఎంతోమంది హృదయాలను తాకునట్లుగా దీవించి ఆశ్రదించమని ప్రార్థిస్తున్నానయ్యా. చెప్పవచ్చిన బిడ్డను మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుని నీ చేతులకు అప్పగించుకుంటూ వినిచిన ప్రతి ఒక్క బిడ్డని వాళ్ళ జీవితాల కార్యాలు జరిపించమని కోరుకుంటూ ఈ వాక్యం ద్వారా వాళ్ళ మారు మనసు పొందున సహాయం చేయమని, వాళ్ళ జీవితంలో ఆగిపోయిన కార్యాలను జరిపించమని కోరుకుంటూ ఈ కార్యక్రమం మొత్తం నా దేవా ఎక్కడ టెక్నికల్ ఇష్యూ లేకుండా సమస్తం నీ మహిమగా జరిపించమని కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. ఎంతో చక్కని సమయం అండి. మనం దేవుని వాక్యం ధ్యానించుకొని పోతున్నాం. ఈరోజు మనం ధ్యానించుకునే వాక్యం మనస్సాక్షిని బ్రతికించడం. మనందరం కలిగి ఉన్నది మనస్సాక్షి. దేవుడు మనకు అనుగ్రహించింది మనస్సాక్షి. దాన్ని ఎలా కాపాడుకోవాలి, దాన్ని ఎలా బ్రతికించుకోవాలి అనే చక్కని అంశం మీద మనతో ఈరోజు మాట్లాడబోతున్నారు పాస్టర్ రాజేష్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్ ఫ్రమ్ షాపూర్. Brother, welcome you, brother. Please share the word for us. Thank you. నా సజీవవాహిని వీక్షకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దినమున మళ్ళా మీ మధ్యలో ఎలాగో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి సందర్భంలో ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుని దాన్ని ధ్యానం చేద్దాం. రోమేలుకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం నుండి నేను చదువుతున్నాను. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము గాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, నీ మహిమ కలిగిన నామానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ యొక్క దినమున మేమందరము కూడా ఎలాగున్నాయినా నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ సదావకాశం కొరకు నీకు వందనాలు ప్రభువా. నీ వాక్యంలో జ్ఞానం ఉన్నది నాయన. ఆ యొక్క జ్ఞానపు మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా మేము జాగ్రత్తగా, శ్రద్ధతో, ఆసక్తితో నీ మాటలను ఆలకించి వాటి యందు విశ్వాసం ఉంచిన వారమై వాటికి లోబడి ఉండినట్లుగా కృప దయచేయండి. దేవైక వాక్యం వింటున్నప్పుడు మా హృదయాల్లో నీ మాటలు ఫలించున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యం మా మధ్యలో జరిగించండి. ఏ వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరే మార్గమును సరళము చేయండి. నిరంతరాయంగా ఈ వాక్యము ప్రకటింపబడినట్లుగా దయచూపండి. నీ దాసును కూడా అభిషేకించండి. నీ ఆత్మచేత నింపి వాడుకోండి. అందరికీ అర్థమయ్యే రీతిలో నీ మాటలను ప్రకటించే కృప చూపమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. మనం చదువుకున్న ఈ వచ్చిన భాగము అపోస్తులైన పౌలు రోమా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి వ్రాసినటువంటి పత్రిక. మొదటి వచనం నుండి మనం చూస్తే అధికారులైన వారు ఎవరి చేత నియమింపబడ్డారు, ఆ అధికారులకి మనమందరము ఏ విధంగా లోబడి ఉండాలి, అలా లోబడి ఉండడం వలన మనకి కలిగే లాభం ఏంటి, లోబడకపోతే జరిగే నష్టం ఏంటి, ఈ వివరాలన్నీ కూడా అపోస్తులైన పౌలు మాట్లాడుతూ వస్తాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత అధికారులకు లోబడి ఉండాలి, అధికారులకి మనము విధేయతను చూపించాలి. ఎందుకంటే ఈ అధికారం అంతా కూడా దేవుడు ఏర్పాటు చేసినదే. సో దేవుని యొక్క ఏర్పాటును తృణీకరించటానికి మనకు అవకాశం లేదు అని పౌలు ఈ అధికారము దేవుడు ఎలా ఏర్పాటు చేశాడో
ఈ వివరాలన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత మరొక మాటను అంటాడు. అంటే ఎంత అధికారుల భయము ఉన్నప్పటికీ కూడా కేవలము వారు కోపగిస్తారు కదా అనే ఉద్దేశముతోటి వారికి లోబడి ఉండకుండా మనస్సాక్షిని బట్టి కూడా లోబడి ఉండడం మనకి ఆశీర్వాదకరము అని చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి తన భక్తిని కాపాడుకోవటానికి లేదా తాను దేవుని ఎదుట యోగ్యుడిగా నిలబడటానికి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలని మానవుడు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మన జీవితాల్ని క్రమశిక్షణలో పెట్టుకోవడానికి ఆగ్రహ భయం, అంటే మన చుట్టూ ఉన్న వారి ద్వారా మనకి కలిగే భయాన్ని బట్టి ఒక మార్గం అయితే, రెండవ మార్గము మన మనస్సాక్షి నుండి మనకు వచ్చేటువంటి హెచ్చరికలకి లోబడట ద్వారా మన భక్తిని, మన క్రమశిక్షణను కాపాడుకోవడం అనేది రెండవ మార్గం. మొదటిగా ఆగ్రహ భయాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. ఎందుకనంటే ఒకటి ఆగ్రహ భయము, రెండవది మనస్సాక్షి వలన కలిగేటువంటి భయం. ఈ రెండింటిలో ఏది మనకి ప్రాముఖ్యమైనది అని మనం ఆలోచన చేస్తే, ఈ రెండింటిలో మనస్సాక్షిని బట్టి కలిగే భయము చాలా గొప్పదనమాట. అయితే ఆగ్రహ భయము అది ఉపయోగపడదా అని అనుకుంటే, ఈ రెండింటిలో శ్రేష్టమైనది మనస్సాక్షి అని అంటున్నాను. ఆగ్రహ భయం కొంతవరకు మనకు ఉపయోగపడుతుంది. ఎందుకు అనంటే, ఒకప్పుడు పూర్వకాలంలో లేదా పాతకాలంలో మనం చూస్తే సహజంగా ఒక మనిషి ఏదైనా తప్పు చేయాలి అని అనుకున్నప్పుడు సమాజానికి భయపడేవాడు. లేకపోతే ఆ ఊరి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి గౌరవాన్ని ఇచ్చేవాడు. కనుక వారి యొక్క భయము చేత తాను చేయాల్సినటువంటి తప్పుల విషయంలో కొద్దివరకు తనను తాను కంట్రోల్ చేసుకోగలిగేటువంటి అవకాశాలు ఉండేవి. అంటే మానవుని యొక్క భయం, అంటే మనిషికి ఎట్లా ఉంటుందనంటే, నేను ఈ తప్పు చేస్తే నా గౌరవం పాడైపోతుందేమో, లేకపోతే నేను ఈ యొక్క పొరపాటు చేస్తే నవ్వుల పాలు అవుతానేమో, సమాజంలో నా విలువ తగ్గిపోతుందేమో, ఈ విధమైనటువంటి ఆలోచన ప్రతి మానవునికి ఉండేది. ఎందుకంటే సమాజంలో మన గౌరవాన్ని పోగొట్టుకోకూడదు, పరువు పోగొట్టుకోకూడదు, అందరి ఎదుట మనం తల ఎత్తుకుని నిలబడాలి, గౌరవంగా బ్రతకాలి, సమాజంలో మనము విలువైన వారముగా ఎంచబడాలి అనేటువంటి భావనతోటి అందరూ కూడా జీవించేవారు. ఆ కారణాన్ని బట్టి చుట్టూ ఉన్న సమాజానికి ప్రజలు భయపడుతూ ఉండేవారట. అందుకే ఏదన్నా ఒక తప్పు చేయాలి అని అనుకున్నప్పుడు నలుదిక్కుల మానవులు గమనిస్తూ ఉండేవారు. ఎవరైనా నన్ను చూస్తున్నారా, లేకపోతే ఎవరైనా నన్ను గమనిస్తున్నారా, లేకపోతే ఎవరైనా నన్ను నిందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఇలాగా మనుషుల యొక్క ఆగ్రహ భయానికి ప్రజలు భయపడేవారు. కనుక తప్పు చేసే విషయంలో ఆ నలుగురు తమను చూస్తున్నారేమో అనే భయం చేత వారి తప్పులను కంట్రోల్ చేసుకునే ప్రయత్నాలు చేసేవారు అన్నమాట. అందుకే చాలా కాలం వరకు కూడా మనుష్యుల యొక్క భయాన్ని బట్టి చాలా తప్పులు నివారించబడుతూ వచ్చాయి. అంతెందుకు, చిన్నపిల్లలుగా ఒకవేళ కొంచెం ఒక 5-10 సంవత్సరాల క్రితం మనం చూస్తే, మన చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులకి బాగా భయపడే అలవాటు మనకుండేది, పెద్దలకి భయపడే అలవాటు మనకుండేది. కానీ నేటి కాలంలో మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మానవునికి ఎవరి భయము లేకుండా పోయిందన్నమాట. కొన్ని చెడు అలవాట్లు కలిగిన వాళ్ళని మనం పరీక్షించి చూద్దాం. సహజంగా ఒకప్పుడు తాగే అలవాటు ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. అలవాట్లలో మార్పేం లేదు. కానీ ఒకప్పుడు తాగే అలవాటు కలిగిన వారి యొక్క తాగే విధానం ఎలా ఉండేది ఆలోచన చేయండి. ఎవరైనా తాగాలనుకున్నప్పుడు ఆ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలామంది సిగ్గుపడేవారు. చాలా రహస్యంగా వెళ్ళి వారికి కావాల్సింది ఏదో కొనుక్కుని దాన్ని రహస్యంగా దాచిపెట్టుకొని ఇంటికి వచ్చి తాగేవాళ్ళు. లేకపోతే ఇంట్లో కూడా కొన్నిసార్లు ఇంటి వాళ్ళు చూస్తారేమో అనే భయం చేత ఇంటి వెనకకి వెళ్ళిపోయి తాగేసి ఆ సీసాను అక్కడ విసిరేసి రావడము, లేకపోతే ఏదైనా రహస్య స్థలానికి వెళ్ళిపోయి తాగి రావడము, ఇంకా కొంతమంది వాష్రూమ్లోనికి వెళ్ళి తాగి వాటిని రహస్యంగా తీసుకొచ్చి పడేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఇంతగా? ఇప్పుడు నా డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నాను కదా అని ఆలోచన చేయొచ్చు కదా, ఎవరు నన్ను ఏమనుకుంటే నాకెందుకులే అని అనుకోవచ్చు కదా అని అంటే, ఆనాటి సమాజానికి ఎలా ఉండేదని అంటే, ఎవరైనా నన్ను చూస్తే ఈ అలవాటును బట్టి నన్ను విమర్శిస్తారేమో,
నేను నవ్వుల పాలైపోతానేమో అనే భయము చేత మనుష్యులకు వాళ్ళు లోబడేవారు గనుక తప్పు విషయంలో చాలా వరకు తమను తాము కంట్రోల్ చేసుకునేవారు. తప్పులే చేయట్లేదు అని నేను అంటలేదు, కానీ తప్పు చేసే విషయంలో తమను తాము కంట్రోల్ చేసుకునేవారు. కానీ అదే అలవాటు ఇప్పుడు కూడా కొనసాగుతుంది, కానీ ప్రజలలో అప్పుడున్న భయము ఇప్పుడు లేకుండా పోయింది. ఇప్పుడు మానవుడు ఎవరికీ భయపడే పరిస్థితులు లేవు. నా డబ్బులతో నేను తాగుతున్నాను, నీకేంటి బాధ, నువ్వెవరు నాకు చెప్పడానికి, ఇలా వ్యతిరేకమైన మాటలు మాట్లాడేవారు సమాజంలో ఎక్కువైపోయారు. ఇప్పుడు రోడ్ల మీద తాగే వాళ్ళని మనం చూస్తున్నాం. వారు ఎంతో ధైర్యంగా ఏదో గొప్ప పని చేస్తున్నట్లుగా ఆ మద్యాన్ని వారు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు షాప్స్ ముందు నిలబడడానికి ఎవరికి సిగ్గు అనిపించట్లేదు, లైన్లు కట్టి నిలబడతా ఉన్నారు. ఇంకా కొంతమందికి తాగడానికి కూడా సిగ్గు అనిపించట్లేదు. ఎందుకనంటే ఆ వైన్ షాప్ దగ్గరని అక్కడనే పెట్టుకు తాగేస్తూ ఉన్నారు, లేకపోతే వాటిని తీసుకుని వెళ్ళేటప్పుడు చాలా పబ్లిక్గా తీసుకుని వెళ్తూ ఉన్నారు. సో మానవుని యొక్క ఆలోచన ఏంటనంటే, ఎవరేమనుకుంటే నాకెందుకు, నేను ఎవరి దగ్గర దాసునిగా బ్రతకట్లేదు కదా, లేకపోతే ఎవరి యొక్క ధనాన్నో నేను ఖర్చు పెట్టుకోవట్లేదు కదా. ఈ విధంగా ఈరోజు మానవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే మనుష్యుల భయము అనేది ఈ కాలంలో ప్రజల జీవితాల్లో తగ్గిపోతూ వచ్చిందన్నమాట. ఇంట్లో వారి భయం లేదు, అటు మనుషుల భయము కూడా లేదు. అందుకే మానవుని జీవితంలో విచ్చలవిడితనము అనేది ఎక్కువగా పెరిగిపోయిందన్నమాట. ఒకప్పుడు కొద్ది గొప్ప మనుషుల భయం ఉండేది కాబట్టి కొంచెం వరకు ఈ క్రైమ్ రేట్ అనేది తక్కువ చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నేర చరిత్ర అనేది భయంకరంగా పెరిగిపోతూ ఉంది. ఎందుకు? అటు అధికారుల భయం కూడా లేకుండా పోయింది, ఇటు పెద్దల భయం లేకుండా పోయింది, తోటి వారి యొక్క భయం లేకుండా పోయింది, సమాజం యొక్క భయం కూడా లేకుండా పోయింది. ఒక చెడ్డ మాట మాట్లాడేటప్పుడు మానవుడు సిగ్గుపడట్లేదు. ఎంతమంది మధ్యలో ఉన్నా కూడా ఆ నోటు నుండి ఏం మాటలు వస్తున్నాయో, ఎలాంటి ఆ వ్యర్థమైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నాడో కూడా గ్రహించలేనటువంటి పరిస్థితి. సమాజంలోని వారికి వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అయ్యో, నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను చూస్తున్నారు కదా, నా గౌరవానికి భంగం కలుగుతుంది కదా అనేటువంటి ఆలోచన కూడా లేదు. ఎవడేమనుకుంటే నాకేంట్లే అనేటువంటి వైఖరి వచ్చేసింది అన్నమాట. మరి ఇప్పుడు మానవునికి మనుషుల భయం లేకపోతే, అటు అధికారుల భయం కానీ, పెద్దల భయం కానీ, సమాజం భయం కానీ, ఏదైనా కానివ్వండి, ఇప్పుడు ఆ భయము మానవుని జీవితంలో లేకపోతే మానవుని ఎవరు కంట్రోల్ చేయాలి? మానవుని యొక్క తప్పులను ఎవరు ఎత్తి చూపించాలి? ఎవరు సరిదిద్దగలగాలి అని అంటే, అందుకే రెండవ మాటను చెప్తున్నాడు, ఆగ్రహ భయమును బట్టి మాత్రమే కాక. అంటే ఒక వ్యక్తి మనుషులకు మాత్రమే లోబడిన వాడైతే తన భక్తిని, క్రమశిక్షణని ఎక్కువ కాలం కాపాడుకోలేడు. ఎందుకు? మానవుడు 24 గంటలు మనల్ని కావలి కాసే అవకాశాలు లేవు. అంటే మనుషులు ఎప్పుడు మనతోటే ఉండే ఛాన్సెస్ లేవు. మనం ఒంటరిగా ఉండే సమయాలు కూడా ఉంటాయి. లేకపోతే ఎవరో ఒక వ్యక్తి నిత్యము నిన్ను గమనించేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. కొన్నిసార్లు మనుషుల మధ్యలో ఉంటాం, కొన్నిసార్లు మనము రహస్యంగా ఉంటాం. మనుషులకి మాత్రమే భయపడేవానికి కలిగే నష్టం ఏంటనంటే, మనుషుల మధ్యలో క్రమశిక్షణతోటే ఉంటాడు. ఆ నలుగురు మధ్యలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఇక తన జీవితాన్ని మరలా పాపమునకు అంకితం చేసుకుంటాడు. కేవలము ఆగ్రహ భయానికి, అంటే మనుషుల భయమునకు లోబడేవాడు ఎక్కువ కాలం తన భక్తిని కాపాడుకోలేడు, పాపంలో నుండి ఎక్కువ కాలం తను తప్పించుకోలేడు. ఎందుకనంటే ఒంటరితనంలో అతడు పాపమునకు లోబడిపోతాడు. తన వ్యక్తిగత సమయంలో ఆ చెడుకి ఆయన ఆకర్షితుడైపోతాడు. అందుకే ఏ సేవకుడు సంఘాన్ని 24 గంటలు కావలి కాయలేడు. లేకపోతే ఏ పెద్దలు కూడా సమాజాన్ని నిత్యము భద్రపరచలేరు. ఖచ్చితంగా ఒంటరితనం అనేది మానవ జీవితంలో ఉండే సమయం ఉంటుంది. ఆ సమయంలో ఆ వ్యక్తి త్వరగా బలహీనతలకి గురైపోయే అవకాశాలు సమాజంలో ఉంటాయి. అందుకే కేవలము ఆగ్రహ భయమును బట్టి మాత్రమే మన జీవితాన్ని కాపాడుకోవాలంటే అది సాధ్యం కాదు. అంతెందుకు, ఇప్పటి కాలపు సంఘాల్లో కూడా చూడండి, సంఘములో ఉన్నప్పుడు మన క్రమశిక్షణ విధానం వేరు. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా భక్తిగా ఉన్నట్టుంటాం, చాలా క్రమశిక్షణతో ఉన్నట్టుంటాం, చాలా పద్ధతిగా మాట్లాడుతాం, సమస్తమును చాలా జాగ్రత్తగా మనం చేస్తాం. అంటే ఇక్కడ నుండి బయటకు వెళ్ళిన తర్వాత కూడా అదే క్రమశిక్షణ మనలో కనపడుతుందా? అదే భక్తి మనలో కనపడుతుందా? అదే జాగ్రత్త మనలో కనపడుతుందా అన్న ఆలోచన చేస్తే, వన్స్ మనం చర్చ్ కాంపౌండ్ దాటి బయటకు వెళ్ళాము అని అంటే ఫ్రీడమ్ వచ్చేస్తుంది మనకి.
మనకి ఇష్టం అనమాట. ఇక పాస్టర్ లేరు మనం చూడడానికి, మన తోటి విశ్వాసులు ఎవరు లేరు మనల్ని గమనించడానికి, కాబట్టి ఇక మనకేం ప్రాబ్లం లేదు, మనకు నచ్చినట్టు మనం బ్రతకొచ్చు అనేటువంటి వైఖరి వచ్చేస్తుంది అన్నమాట. అంటే మనుషుల భయము వలన కొద్ది వరకు మాత్రమే మన భక్తిని కాపాడుకోగలుగుతున్నాం, మన క్రమశిక్షణను కాపాడుకోగలుగుతున్నాం. ఎందుకు? మన అనేవాళ్ళు మన చుట్టూ ఉన్నంత వరకే మనకు భయం. వన్స్ ఆ బౌండరీస్ని దాటి మనం బయటకు వెళ్ళిపోయామనుకోండి, ఇక మనల్ని ఎవరేమంటారు? అందుకే చాలాసార్లు మనం ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి ఏదైనా ఒక వెకేషన్కో ఏదైనా ఒక ఫంక్షన్కో లేకపోతే ఏదైనా ఒక కారణాన్ని బట్టి బయట ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలో మార్పులు వచ్చేస్తాయి. ఇక్కడున్న క్రమశిక్షణ అక్కడ ఉండదు, ఇక్కడున్న మాట తీరు అక్కడ ఉండదు, ఇక్కడున్న ప్రవర్తన విధానం అక్కడ ఉండదు. కారణం ఏంటి? అక్కడ మనోళ్ళు ఎవరు లేరు కదా, ఇక నన్ను చూసి విమర్శించడానికి ఎవరు ఇక్కడ నా దగ్గర లేరు కదా. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నన్ను గమనించరు, కాబట్టి ఇక నాకేంటి భయం అనేటువంటి వైఖరి వచ్చేసింది. ఇంకా కొంతమంది చేసే తెలివైన పనులు ఏంటనంటే, తాను ఒక క్రైస్తవుడును అని సమాజానికి తెలియకుండా ఉండడానికి పెద్ద క్రౌడ్ ఉన్న చర్చెస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారట. చిన్న చిన్న చర్చెస్లో అయితే ఆ వ్యక్తి గురించి అందరికీ తెలిసిపోతుంది కనుక రేపు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు ఎవరైనా చూస్తే విమర్శిస్తారనే భయం వాళ్ళకు ఉంటుంది. అదే పెద్ద క్రౌడ్ ఉన్న చర్చెస్లో అనుకోండి, అక్కడ ఎవరికి తెలుస్తుంది, వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు. అందుకే చర్చ్కి వెళ్ళేసి వచ్చాము అనేటువంటి ఆ తృప్తి వాళ్ళకు ఉంటుంది. పైగా నేను క్రైస్తవుని ఎవరికి తెలియదు కాబట్టి సమాజంలో నేను ఎలా బ్రతికినా నడుస్తుంది అనే ఆలోచన కూడా ఉంటుందన్నమాట. సో ఇలా ప్రతిసారి మానవుడు తాను తప్పు చేయటానికి అవకాశాలను వెతుక్కుంటూనే ఉంటున్నాడు. ఎందుకనంటే మానవుడు ఆగ్రహ భయానికి లోబడినంత కాలం, అనగా మనుషుల భయానికి లోబడినంత కాలము తన భక్తిని ఎక్కువ కాలం కాపాడుకోలేడు, క్రమశిక్షణలో ఎక్కువ కాలం కొనసాగలేడు. అందుకే పౌలు సెకండ్ ఆప్షన్ కూడా చెప్తున్నాడు. అయ్యా, 24 గంటలు మనుషులు నీతో ఉండరు, ఏ సేవకుడు కూడా నిత్యము నీ వెంబడి ఉండి నిన్ను కాపాడలేడు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రమే కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. రెండవ ఆప్షన్, మన భక్తిని క్రమశిక్షణను కాపాడుకోవడానికి మనకున్న రెండవ ఆప్షన్ ఏంటనంటే మనస్సాక్షికి లోబడి ఉండడం నేర్చుకోవాలట. ఎందుకనంటే మన జీవితంలో మనకున్న బలహీనతలను బట్టి తప్పులు జరుగుతూ ఉంటాయి, అది సహజం, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ భూమి మీద బహుశా ఏ మానవుడు చెప్పలేడు నా జీవితంలో నేను ఏ తప్పు చేయలేదు అని. ఎందుకంటే అందరము లోపములు కలిగిన వారమే. బైబిలే సాక్ష్యం ఇస్తుంది, ఒక్కడునూ లేడు నీతిమంతుడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నాను. ఇదే రోమపత్రికలో పౌలు ఆ మాటను జ్ఞాపకం చేస్తాడు. అందరము తప్పు చేసిన వాళ్ళమే, అందరిలోనే బలహీనతలు ఉన్నాయి. కానీ సమాజంలో ఉన్న సమస్య ఏంటనంటే, మనుషులట మనం ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని ఆ తప్పు విషయంలో గమనించినా కూడా కొన్నిసార్లు వారు ధైర్యంగా వచ్చి మన తప్పును ఎత్తిపట్టి మనకు చూపించే అవకాశాలు ఉండవు. ఎందుకనంటే వాళ్ళు మనకి భయపడడం ఒకటి, రెండవది మొహమాటపడడం, రెండవది మనకెందుకులే అని ఊరుకోవడం. ఎందుకనంటే చాలా సందర్భాల్లో జరిగే సంఘటనలు ఎలా ఉంటాయనంటే, ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా ఒక తప్పు కనబడినప్పుడు వెళ్ళి వాళ్ళని హెచ్చరించామనుకోండి, అయ్యా మీలో ఈ పొరపాటు కనబడుతూ ఉంది, దీన్ని కూడా సరిదిద్దుకుంటే కొంచెం మనం భక్తులు ఎదిగిన వారం అవుతాం, ఇతరులకి మాదిరికరంగా ఉంటాం అని అంటే వాళ్ళ నుండి వచ్చే రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి? ఫస్ట్, నువ్వేం తప్పు చేయలేదా అని అడుగుతాం. నువ్వేం తప్పు చేయలేదా, నన్ను పాయింట్అవుట్ చేస్తున్నావు అని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది పగబట్టేస్తారన్నమాట. ఎట్లాంటి పగ అనంటే, ఈరోజు నన్ను తప్పు పట్టాడు కదా, వీడు ఎప్పుడు తప్పు చేయకుండా ఉంటాడో చూద్దాం, రేపు ఇంకొకసారి వీడు తప్పు చేసినప్పుడు మనం కూడా విమర్శిద్దాం అనేటువంటి వైఖరితోటి ఆ సరిదిద్దిన వాని యొక్క జీవితంలో తప్పులు వెతకటానికి ప్రయత్నం చేస్తారట. గుర్తుపెట్టుకోండి, ప్రతి మానవుల్లోనూ తప్పులు ఉంటాయి. అందుకే బైబిల్ అంటుంది, ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వాడై ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనుచు ఒకరికొకడు హెచ్చరిక చేసుకొనుచు అని ఉంది. అంటే ఒకరికి ఒకరు, ఎవరు పర్ఫెక్ట్ కాదు కనుక ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవాలి. కానీ ఈరోజు మానవుడికి గద్దింపు అనేది అసహ్యం అయిపోయింది.
అందుకే నువ్వు నన్ను విమర్శించావు కదా, రేపు నువ్వు తప్పు చేసినప్పుడు నేను నిన్ను విమర్శిస్తాను. ఇలా ఒకరినొకరు తప్పులను ఎత్తి చూపించుకునేదాకా వచ్చి ఆగిపోతున్నారే తప్ప, అరే ఇది మనలో లోపము, ఇది నలుగురికి తెలుస్తుంది కాబట్టి దీన్ని సరిదిద్దుకుంటే నాకు ఆశీర్వాదం కదా అనేటువంటి ఆలోచన ఈరోజు సమాజంలో రావట్లేదన్నమాట. ఇంకా కొంతమంది చేసే పద్ధతి ఎట్లా ఉంటుందనంటే, మీరు తప్పు చేశారు అని అన్నామనుకోండి, అనగానే వాళ్ళ నోటి నుండి వచ్చే ఫస్ట్ వర్డ్ ఏంటో తెలుసా? ఎవరు చెప్పారు నీకు అని అంటే. ఇప్పుడు తప్పు ఉంది అని అన్నప్పుడు అయితే అవునని చెప్పాలి లేదా కాదని చెప్పాలా? కానీ 2 ఆప్షన్స్ వదిలేసి 3 ఆప్షన్ ఎన్నుకుంటారు అనమాట వాళ్ళు. నీకు ఎవరు చెప్పారు అని అంటే ఇప్పుడు ఎవరు చెప్తే ఏమైందని అంటే, ఫస్ట్ చెప్పినోడు సంగతి చూసి వచ్చిన తర్వాత నా తప్పు సరిదిద్దుకోలేదని చూసుకుందాం అన్నాడు. అంటే ఎవరైనా నన్ను విమర్శిస్తే అవతల వాడిని ఊరికే వదిలిపెట్టేటువంటి స్థితిగతులు ఈరోజు మానవుల జీవితాల్లో కనపట్టలేదు. ఆ చెప్పినోడు ఎవడో తెలియాలి ఇప్పుడు నాకు, వాని అంతు చూడాలి నేను అనేటువంటి ఆ తీరు ఈరోజు మానవుని జీవితంలో వచ్చేసింది. అందుకే సమాజంలో మనం ఎన్ని తప్పులు కలిగిన వారమైనా, ఎన్ని లోపములు కలిగిన వారమైనా, మనలో ఉన్నటువంటి మూర్ఖతను బట్టి ఎదుటివారు ధైర్యంగా వచ్చి మనల్ని సరిదిద్దలేనటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉన్నాయి. చూస్తూ ఊరుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకు అనవసరంగా వాళ్ళని కదిపి బురద జల్లుకోవడం ఎందుకు లేనటువంటి వైఖరి వచ్చేసింది. అందుకే ఎవరు కూడా ఎన్ని తప్పులు కనపడుతున్నా ధైర్యంగా వచ్చి సరిదిద్దే ప్రయత్నాలు లేవు. మరి తప్పులు సరిదిద్దబడకపోతే ఈరోజు మనుషులు ఎవరు మాట్లాడకపోవచ్చేమో, మరి రేపు దేవుడు ఊరుకుంటాడా? తీర్పులో మన జీవితంలో శిక్ష పడకుండా మనం తప్పించుకోగలుగుతామా అంటే సాధ్యం కాదు. ఇదే సరైన అవకాశం మన జీవితాన్ని సరిదిద్దుకోవటానికి. మరి మనుషులేమో మనకు భయపడొచ్చి ఆ తప్పులే మనకు తెలియచేయట్లేదు. మరి ఎట్లా అని అంటే, మన మనస్సాక్షి మన జీవితం ఎట్లా ఉంటుందో సరిగా చూపించగలిగేది మన మనస్సాక్షి. అంటే మన లైఫ్ని గురించి కరెక్ట్గా జడ్జిమెంట్ చేయగలిగేది మన మనస్సాక్షి అన్నమాట. ఎందుకనంటే మనుషులను అయితే తిట్టగలుగుతాం, మనస్సాక్షిని తిట్టగలుగుతామా? సాధ్యం కాదు. మనస్సాక్షి మనకి భయపడదు. మనం ఏమనుకుంటామో అన్నది మొహమాట పడదు. లేకపోతే దానికి ఏమైనా శిక్ష విధింపబడుతుందేమో అనేటువంటి ఆలోచన కూడా దానికి ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా నిన్ను చూపించగలిగేది నీ మనస్సాక్షి. ఒక వ్యక్తి అద్దం ముందుకెళ్ళినప్పుడు అద్దం ఎలాగైతే మన ముఖాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనకి చూపిస్తుందో, మన మనస్సాక్షి కూడా మన జీవితాన్ని మనకి ఉన్నది ఉన్నట్టుగా చూపించగలుగుతుంది అన్నమాట. సో మన మనస్సాక్షికి మొహమాటాలు ఉండవు, భయాలు ఉండవు. ఇక వాళ్ళు ఏమనుకుంటారో మన ఆలోచనలు ఉండవు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంది అన్నమాట. నువ్వేమని అనుకో, తిట్టుకుంటావో, బాధపడతావో, మార్చుకుంటావో, అది నీ ఇష్టం. బట్ నీలో ఈ సమస్య ఉంది, నీలో ఈ పొరపాటు ఉంది అని మన మనస్సాక్షి చెప్తుంది. అంటే ఇతర మనుషులు ఎవరు అంత ధైర్యం చేయలేరు. కాబట్టి మనస్సాక్షి మన మీద నిర్మోహమాటంగా మాట్లాడుతుంది అన్నమాట. అందుకే అపోస్తులైన పౌలు అంటున్నాడు ఏంటంటే, ఆగ్రహ భయమును బట్టి కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండండి. ఎందుకంటే మీ మనస్సాక్షి నిష్పక్షపాతంగా మాట్లాడుతుంది, మీ గురించి పర్ఫెక్ట్గా అది తెలియజేస్తుంది. కనుక మీరేంటో మీ మనస్సాక్షిని అడిగితే మీకు అర్థమైపోతుంది. నలుగురు మనల్ని మంచోళ్ళు అనొచ్చు, అప్పుడు ఆ మంచివారు అని చెప్పిన నలుగురి మాట కంటే కూడా మొదట నీ మనస్సాక్షి మాటకి నువ్వు లోబడాలి. మనస్సాక్షి మరి వాళ్ళ నా గురించి టెస్ట్ మని ఇచ్చారు, ఇది కరెక్టేనా అని అడిగామనుకోండి, అప్పుడు మన మనస్సాక్షి మాట్లాడుతుంది. మనకే అర్థమైపోతుంది, నీ గొప్పతనం ఏంటో నాకు తెలుసులే, నీ మంచితనం ఏంటో నాకు తెలుసులే. ఎందుకనంటే ఇక ఒక మాటలో చెప్పాలనంటే మన ఇజ్జత్ అంతా తీసి రోడ్డు మీద వేస్తుంది అన్నమాట మన మనస్సాక్షి. దానికి అంత బలం ఉంటుంది. అందుకే మన మనస్సాక్షికి మనం ఎప్పుడైతే లోబడటం నేర్చుకుంటామో దిద్దుబాటు మన జీవితంలో జరుగుతుంది, క్రమశిక్షణ మన జీవితంలో అలవాటు అవుతుంది, పరిపూర్ణత అనేది ఒక కాలంలో మనము మన జీవితంలో చూడగలుగుతాం. ఎప్పుడు? మన మనస్సాక్షికి మనము లోబడినప్పుడు. అయితే మన మనస్సాక్షి బ్రతికుంటే గనక ఖచ్చితంగా అది మనల్ని బ్రతకనివ్వదు. ఎందుకంటే అది బ్రతికుందనుకోండి, రోజుగా మన మీద నిందలు మోపుతూనే ఉంటుంది, నేరారోపణలు చేస్తూ ఉంటుంది, మన తప్పులను గురించి హెచ్చరిస్తూనే ఉంటుంది, మనల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అలా చేయుట ద్వారా మనం అందరము కూడా పరిపూర్ణులం కాగలుగుతాం. ఎందుకనంటే మన గురి క్రీస్తు యొక్క పోలికలోనికి చెక్కబడడం. ఆ యొక్క కార్యము మన జీవితంలో జరిగితే సంఘము పరిపూర్ణమైన స్థితిలోనికి వచ్చేస్తుంది. అందుకే సాతాను చేసే ప్రయత్నం ఏంటో తెలుసా? మన మనస్సాక్షిని
వాత వేయబడిన మనస్సాక్షిగా మార్చేస్తాడట. 1 తిమోతి పత్రిక 4:3 మనం చూస్తే అక్కడ ఈ పదం ఉపయోగించబడింది. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారే. ఒక మాటలో చెప్పాలంటే చంపబడినటువంటి మనస్సాక్షి అన్నమాట. సాతాను మన మనస్సాక్షి మన మీద దాడి చేస్తుంది కనుక, అది మనల్ని క్రమశిక్షణలో పెడుతుంది కనుక సాతాను ఆ మనస్సాక్షినే చంపేయాలనుకుంటాడట. ఎందుకంటే మనస్సాక్షికి ఇక జీవం లేదనుకోండి, అంటే అది స్పందించట్లేదు అనుకోండి, అది వాత వేయబడిందిగా మారిపోయింది అనుకోండి, ఇక మనం ఎన్ని తప్పులు చేసినా అదేమి స్పందించదు. మనలో ఎన్ని బలహీనతలున్నా వాటిని గురించి అది మాట్లాడదు. దిద్దుబాటు చేయటానికి ఎలాంటి ప్రయత్నాలు చేయదు. అలా చేయకపోతే మనం మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికి మన జీవితాన్ని పాపమునకు గురి చేసుకుని మనము నాశనానికి అప్పగింపబడతాం. అందుకే అపోస్తులైన పౌలకు మాట అంటాడు, నా మనస్సాక్షి కూడా నా మీద నేరారోపణ చేయదు. అంటే పౌలు మనస్సాక్షి వాత వేయబడిందిగా మారిపోయిందనా అని అంటే అలా అని కాదు అక్కడ అర్థం. పౌలు ప్రతిరోజు తన మనస్సాక్షి యొక్క స్వరాన్ని వింటున్నాడట. తన జీవితాన్ని గురించి పరీక్షించుకునేటప్పుడు జడ్జిమెంట్ని చేసుకుంటున్నాడు. మనస్సాక్షిని అడుగుతున్నాడు, నేను ఎలా ఉన్నాను, క్రమశిక్షణలో ఉన్నానా లేదా అవుట్ ఆఫ్ డిసిప్లిన్ అయిపోయిందా నా లైఫ్ అనేది ప్రతిరోజు అడుగుతుంటే ఆ మనస్సాక్షి కూడా పౌలు మీద నేరారోపణ చేయట్లేదట. నువ్వు కరెక్ట్గానే ఉన్నావు, వాక్యానుసారంగానే బ్రతుకుతూ ఉన్నావు అని చెప్పి ఆ మనస్సాక్షి పౌలుని గురించి సాక్ష్యం ఇస్తున్నదన్నమాట. ఈరోజు ప్రతి విశ్వాస జీవితంలో ఆ కార్యం జరగాలనేది దేవుని ఆలోచన. కానీ చాలామంది జీవితాలు చూస్తే మనము ఏం చేస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నామో కూడా గ్రహించలేనటువంటి స్థితికి ఈరోజు మన జీవితాలు వెళ్ళిపోయాయి. ఎలాంటి భయంకరమైన బ్రతుకు మనం బ్రతుకుతున్నా కూడా దేవునికి గాయం అనిపిస్తుంది, కానీ మన జీవితంలో మాత్రం ఏం స్పందన అనిపించట్లేదట. ఎందుకంటే మన మనస్సాక్షి వాత వేయబడిందిగా మారిపోయింది. ఆలోచన చేయండి. ఇప్పుడు మనము రక్షింపబడిన కొత్తలో దేవుని పట్ల మనకున్న ప్రేమ ఎలా ఉండేదో ఆలోచన చేయండి. అందుకే ప్రకటన గ్రంథంలో ప్రభు ఒక మాట అంటాడు, మొదటి ప్రేమను వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని అంటాడు. మొదటి ప్రేమ అంటే అర్థం ఏంటి? యేసుప్రభు సువార్తలో ఒక మాట అంటాడుగా, అంత్యదినములలో అనేకుల ప్రేమ చల్లారిపోవును అని. మనం ఉన్నప్పుడు ఈ అంత్యదినాల్లో మన అందరిలోనూ ప్రేమ చల్లారిపోయింది. ఆ మొదటి ప్రేమను మనం వదిలేసాం ప్రభు పట్ల. ఒకప్పుడు రక్షింపబడిన కొత్తలో మనం చూస్తే ఒక్కరోజు కూడా వాక్యం చదవకుండా ఉండేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఎన్ని దినాలు వాక్యం చదవకపోయినా మనలో ఏం బాధ కానీ, భయం కానీ, ఆ రియలైజేషన్ కానీ ఏది లేదు. ఒకప్పుడు ఒక్కరోజు కూడా ప్రార్థన చేయకుండా నా జీవితం గడవద్దు అనేటువంటి తీర్మానంతో బ్రతికాం. ఇప్పుడు మోకాళ్ళు వేయక ఎన్నో దినాలు గడిచిపోతున్నా కూడా మనలో ఏం చలనం లేదు, స్పర్శ లేదు. ఒకప్పుడు చర్చ్కి వెళ్ళకుండా మానేవాళ్ళం కాదు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఏం కార్యక్రమాలు ఉన్నా అన్నింటినీ వదిలేసి ప్రభు సన్నిధికి ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళం. కానీ ఇప్పటి కాలంలో దేవుని సన్నిధికి తప్ప మిగతా అన్నింటికీ విలువనిస్తూ ఉన్నాం. అందుకే అంటున్నాడు ప్రభు, ఆ మొదటి ప్రేమను వదిలేశారని మేము మీద తప్పు ఒకటి మోపాల్సి వస్తుంది అని అన్నాడు. ఎందుకనంటే ప్రభు చూస్తూ ఉన్నాడు, వాళ్ళు మారతారేమో, మనస్సాక్షి యొక్క స్వరాన్ని విని జీవితాన్ని మార్చుకుంటారేమో, వారి జీవితాన్ని సరిదిద్దుకుంటారేమో అని మనస్సాక్షి యొక్క స్వరం వింటామేమో అని ప్రభు చాలా కాలం వెయిట్ చేశాడట. ఎంతకీ మనము మన మనస్సాక్షి స్వరాన్ని వినలేకపోతున్నాం. ఎందుకంటే అది వాత వేయబడిందిగా మారిపోయింది. దాన్ని సాతాను బంధించి పెట్టేశాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే చంపేశాడు అనుకోవాలి. ఇంకా జీవం లేని మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. అందుకే ప్రభువే సీదా వచ్చి మన మీద నేరారోపణ చేయాల్సి వస్తుంది. ఆ మొదటి ప్రేమను మీరు వదిలేశారు. ఇప్పుడున్న ప్రేమలో క్వాలిటీ లేదు, అది నాకు తృప్తినివ్వట్లేదు, ఆ ప్రేమ చేత నాకు సంతోషం కలగట్లేదు. చేస్తున్నారు కార్యక్రమాలు, చర్చ్కి వెళ్తున్నారు, ఏదో భక్తి చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ అదేది కూడా ప్యూరిటీ లేదు, దాంట్లో క్వాలిటీ లేదు, అది స్వచ్ఛమైనది కాదు, యథార్థతతో చేయట్లేదు, మనస్ఫూర్తిగా మీరు చేయట్లేదు, అన్నీ కూడా ఆచారబద్ధంగా జరుగుతున్నాయి అని అంటున్నాడు. మరి ఆ మొదటి ప్రేమను వదిలేసామని మనలో ఎప్పుడైనా బాధ కలిగిందా? మనలో అలాంటి ఆలోచన ఎప్పుడైనా పుట్టిందా? ఎందుకు పుడుతుంది? మనస్సాక్షి సజీవంగా ఉంటే అట్ట ఆలోచనలు వస్తాయి. మనస్సాక్షి చంపబడితే మనకేం చలనం కలుగుతుంది? ఆలోచన చేయండి. ప్రభు కోసం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, అసలు మనం ఎలా బ్రతకాలి,
ఏ ఉద్దేశంతో ఆయన నిన్ను నన్ను పిలుచుకున్నాడు, అది ఎప్పుడైనా మనం గ్రహిస్తున్నామా? లేదు, మర్చిపోయాం మనం. ఇలా ప్రతి దాంట్లో ఘనతను, దేవునికి ఇవ్వాల్సిన ఘనతను మనమే పొందుకుంటున్నాం. దేవుని కొరకు చేయాల్సిన పరిచర్యను వదిలిపెట్టేసి టైం అంతటిని మన ఏమంటారు స్వలాభం కోసం వినియోగించుకుంటూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో పొరపాట్లు ఈరోజు మన జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటి? మన జీవితంలో మన మనస్సాక్షి వాత వేయబడిందిగా మారిపోవడం. నమ్మకత్వం కూడా లేదు. ఒకప్పుడు దేవుని కోసం చాలా నమ్మకంగా బ్రతికేవాళ్ళం. చాలా నమ్మకత్వాన్ని మనం కొనసాగిస్తూ వచ్చాం, దాన్ని కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆ నమ్మకత్వాన్ని వదిలిపెట్టేసాం. మోసపు జీవితం మనకి బాగా అలవాటు అయిపోయింది. నటనతో కూడినటువంటి భక్తి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, నటనతోటి మనుషులను మోసం చేయగలుగుతాం, కానీ దేవుణ్ణి మోసం చేయలేం. ఇంకొక విషయం ఏంటంటే, ఆ నటనతోటి మనం ఎవరినో మోసం చేద్దాం అనుకుంటున్నాం, కానీ అసలు మనల్ని మనమే మోసం చేసుకుని నష్టానికి మన జీవితాన్ని అప్పగించుకుంటున్నాము అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. నమ్మకత్వాలు లేవు, అంత వేషధారణ భక్తి ఈ కాలంలో. ఎవరు చూస్తున్నందుకు ప్రార్థన చేస్తాం, ఎవరు చూస్తున్నందుకు వాక్యాన్ని చదువుతాం, ఎవరు అడిగినందుకు దేవుని మందిరానికి వెళ్తున్నాం. అంతేగాని దేవుని పట్ల ప్రేమతోటో లేదా దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఉపకారములను బట్టో మనం ప్రభు యొద్దకు రాలేకపోతా ఉన్నాం. సో ఈ వైఖరిని మనం సరిదిద్దుకోకపోతే మాత్రం మనమే నష్టపోయిన వారం అవుతాం. ఒక టైంలో ప్రభు చేత మనము తృణీకరింపబడవలసిన పరిస్థితులు వస్తాయి. అందుకే అంటున్నాడు, ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండండి. ఆలోచన చేయండి, మన మనస్సాక్షి అసలు మనతో మాట్లాడుతుందా? ఆ స్వరం మనం వినగలుగుతున్నామా? మన మనస్సాక్షి ఎట్లా జడ్జ్ చేస్తుంది? ఎందుకంటే కొన్నిసార్లు మన మనస్సాక్షి మనం చేసిన తప్పులకి కూడా అలవాటు పడిపోయి ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకే మనస్సాక్షి బ్రతికి ఉండడం ఎంత ప్రాముఖ్యమో, అది వాక్యానుసారముగా బ్రతికి ఉండడం ఇంకా ప్రాముఖ్యం. ఇప్పుడు కొన్నిసార్లు మనస్సాక్షి బ్రతికున్నా మనం ఏ తప్పు చేస్తే దాన్ని అది ఓకే ఓకే అనుకుంటూ వెళ్ళిపోతుంది, ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాంటి మనస్సాక్షి కాదు మనకు కావాల్సింది. వాక్యముతో కూడి ఉన్న మనస్సాక్షి మనకు కావాలి. ఎందుకంటే అది వాక్యంతో నింపబడితే ఆ మనస్సాక్షి నిత్యము మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటుంది, వాక్యానుసారంగా మనల్ని సరిదిద్దుతూ ఉంటుంది, గద్దిస్తూ ఉంటుంది. ఆ దిద్దుబాటు మన జీవితానికి ఆశీర్వాదకరం అన్నమాట. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. అంతకంటే మునుపు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుందా? మనము దైవికమైన విషయాల పట్ల భయం కలిగి ఉండొచ్చు, కానీ ఆ భయము దేన్ని బట్టి కలిగింది? మనుషులను బట్ట, మనస్సాక్షిని బట్ట? ఒకవేళ మనుష్యులకు మనం భయపడు వారం అయితే అది కొద్ది వరకే మనల్ని కాపాడుతుంది, అది ఉపయోగమే. కానీ కొంచెం వరకే నీ క్రమశిక్షణను, నీ భక్తిని నువ్వు కాపాడుకోగలుగుతావు. కానీ మనస్సాక్షికి నువ్వు లోబడి ఉండడం నేర్చుకోగలిగితే నువ్వు ఒంటరిగా ఉన్నా ఆ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. నువ్వు సమాజంలో ఉన్నా ఎవరు నీ తప్పులను ఎత్తి చూపించకపోయినప్పుడు ఆ మనస్సాక్షి మనల్ని నేరారోపణ చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే మనస్సాక్షి ఎక్కడున్నా కూడా నిత్యం అది మనతోటే ఉంటుంది కనుక నిత్యము మనల్ని హెచ్చరిస్తుంది. కొన్నిసార్లు ఆ మనస్సాక్షి మనం తప్పు చేయకమునిపే మనల్ని గద్దిస్తుంది, లేదా కొన్నిసార్లు తప్పు చేసిన తర్వాత మన విషయమై మనం దేవుని ఎదుట పశ్చాత్తాపడినట్లుగా అది మనల్ని పురుకొల్పుతుంది. కాబట్టి ఈరోజు మన మనస్సాక్షి బ్రతుకుందా లేదా పరీక్షించుకుందాం. ఒకవేళ అది చనిపోయినట్లయితే మరలా దేవుని వాక్యము చేత ఆ మనస్సాక్షిని బ్రతికించుకుని అప్పుడు మనం ప్రభు కొరకు మరలా నిలవబడడానికి నేర్చుకుందాం. ఆ మనస్సాక్షి యొక్క స్వరాన్ని వినడానికి మనము విధేయతను చూపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, నమ్మకమైన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలనైనా. ప్రభు, మేమందరము కూడా మా మనస్సాక్షి యొక్క స్వరాన్ని వినలేని స్థితిలో ఉన్నాం. కానీ హృదయ కాఠిన్యత పెరిగిపోయింది నాయన. అందుకే పాపం వెంబడి పాపం చేస్తున్నా, ఆ మొదటి ప్రేమను నీ మీద మేము విడిచిపెట్టేసిన, మా బాధ్యతల విషయంలో మేము నమ్మకత్వాన్ని కోల్పోయినా, ఎలాంటి చలనం లేని స్థితిలో ఈరోజు మా జీవితాల్లో ఉన్నాయి. ఇలానే ఉంటే ఇంకొంత కాలానికి కంప్లీట్గా నీ నుండి దూరం అయిపోతాం నాయన. లోకానికి మేము బానిసలం అయిపోతాం. ఆ గ్రహింపు కూడా రాకుండా సాతాను మా మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా ఈ విషయంలో మేము మేలుకొల్పును పొందిన వారమై మా జీవితాలను సరిదిద్దుకుని నాయన, మా మనస్సాక్షిని వాక్యానుసారముగా బ్రతికించుకుని ఆ స్వరం విని మా జీవితాలను మార్చుకునే కృప చూపండి.
ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో మార్పును పుట్టించండి నాయన. అయా జ్ఞానమును కలుగు చేయండి, మెలకువను దయచేయండి. నీ రాకడ కొరకు దిద్దుబాటుని సిద్ధపాటును మీరు కలుగు చేయమని కోరుతూ దేవ యొక్క ఆన్లైన్ ద్వారా ఈ వాక్యాన్ని అందించడానికి నువ్వు చూపిన మహాకృపను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. సజీవాహిని టీంని కూడా మీరు దీవించండి ప్రభువా. ఈ పరిచయం మీరు ఫలింపచేసి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మీరు మార్చమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. దేవుడు ఎంతో చక్కగా మనతో మాట్లాడిన విధానానికే మొదటిగా దేవాది దేవునికి వందనములు తెలియజేసుకుంటూ, బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్ యూ హ్యావ్ గివెన్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి తిరిగి మళ్ళీ కలుసుకుందామండి. దేవుని వాక్యంతో సాగిపోదాం. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి.